మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మహా కృపను బట్టి మరొక హృదయకాలం చూడగలుగుతున్నామంటే దేవుని కృప వలనే మనం చూడగలుగుతున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని గణపరిచి దేవుని మహిమపరచవలసిన సమయాన్ని మనం అందరం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని చిత్తానుసారంగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాలము 112 కీర్తన మొదటి వచనం నుంచి మరి చివరి వచనం 10వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములందు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన హృదయ ఆలోచనలు మనం దేవుని వైపు ఉంచినప్పుడు దేవాది దేవుడు మన ఆలోచనలను కూడా సరి అయిన మార్గంలో పెట్టి మరి దేవాది దేవుడు సరి అయిన మార్గంలో మనల్ని నడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 112 కీర్తన అంశము చూసినట్టయితే ద అడ్వాంటేజెస్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవాది దేవుడు మనల్ని నడిపిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మీద మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో ఆరాధించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూస్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే గాడ్స్ ద మైండ్స్ అండ్ యాక్షన్ ఆఫ్ దోస్ హు ఫాలో హిస్ కమాండ్మెంట్స్. ఎవరైతే దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తారో దేవుడు వారి ఆలోచనలు కూడా దేవుడు తన చిత్తానుసారంగా వారిని నడిపిస్తాడని సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తారు. మొదటి వచనం చూసినట్టయితే 112 కీర్తన మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలను అధికంగా ఆనందించేవాడు ధన్యుడు, ధన్యురాలు. ఎవరైతే దేవుని ఆజ్ఞల ప్రకారము, దేవుని చిత్తం ప్రకారము, దేవుని చిత్తంలో వారు జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. అలాగే ధన్యుడు, ధన్యురాలు అనే మాట కూడా రాయబడి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాడు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు, ధన్యురాలు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని ఆజ్ఞల ప్రకారం మొదటగా దేవుని స్తుతించడం నేర్చుకోవాలి, దేవుని గణపరచడం నేర్చుకోవాలి. దేవుడు చేసిన మేలని జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే రెండోది చూసినట్టయితే దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించేవారు ధన్యులు అనే మాట రాయబడింది. ఎవరైతే దేవుని వాక్యమందు ఆనందించగలుగుతారో, దివారాత్రములు దేవుని వాక్యం ధ్యానించేవారు ధన్యులు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 119 కీర్తన చూసినట్టయితే 14వ వచనము, సర్వ సంపదలు దొరికినట్టు నీ శాసనంలో మార్గములను బట్టి నేను సంతోషించుతున్నా. సర్వ సంపదలు దొరికినట్టు నీ శాసనంలో మార్గములను బట్టి నేను సంతోషిస్తున్నాను. దేవుని మార్గంలో సంతోషం ఉన్నదే. దేవుని యందు భయభక్తి గల జీవితం జీవించినప్పుడు సర్వ సంపదలు మన గృహాలలో ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 119 కీర్తన 16వ వచనం చూసినట్టయితే నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యం నేను మరువకందును. హల్లెలూయా. దేవుని వాక్యము ఎల్లప్పుడూ కూడా మనం ధ్యానించుచుండాలి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని వాక్యము మన జీవితాలను కడుతుందన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యంను నేను మరువకనందును అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే 47వ వచనం, 119 కీర్తన 47వ వచనం చూసినట్టయితే నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదను, అవి నాకు ప్రియములు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని వాక్యములను బట్టి మనం ఆనందించడం నేర్చుకోవాలి. అలాగే చూసినట్టయితే 119 కీర్తన 92వ వచనం చూసినట్టయితే నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమించని ఎడల నా శ్రమ యందు నేను నశించదను. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో మనకు సంతోషించిన ఎడలటైతే మన జీవితాలు ఎలా ఉంటాయంటే నా శ్రమ యందు నేను నశించదను. దేవుని వాక్యము మనల్ని కాపాడుతుంది. అందుకే అంటుంది కదా 119 కీర్తన 50వ వచనం చూసినట్టయితే నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, అది నా బాధలో ఇది నాకు నెమ్మది కలిగజేస్తుంది. దేవుని వాక్యం అనేది బ్రతికిస్తుంది.
వాక్యమైన దేవాది దేవుడు మాట్లాడుతున్నప్పుడు, సేవకుని ద్వారా దేవుని వాక్యము మాట్లాడబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో అది నాకు నెమ్మది కలగజేస్తుంది. అదే 119 కీర్తన 105 వచనం చూస్తున్నట్టయితే, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదే. దేవుని వాక్యము వెలుగై ఉన్నదే. దేవుని వాక్యము మన పాదములకు దీపంగా ఉన్నదే. దాన్ని ఆనందించేవారు, దివారాత్రంలో ఆనందించేవారు ధన్యులు అంటే మనం చూసినట్టయితే మొదటి కీర్తనలో చూసినట్టయితే 2వ వచనము, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించేవాడు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రములు దేవుని వాక్యము ధ్యానించేవారు ధన్యుడు, ధన్యురాళ్ళు. వాక్యాన్ని దివారాత్రములు మనం ధ్యానించే బిడ్డలుగా ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి 112 కీర్తన 2వ వచనము చూసినట్టయితే, వారు సంతతి వారు భూమి మీద బలవంతులవుదురు. హల్లెలూయా. మనమే కాదు, మనం దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు, దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచినప్పుడు, మనం దేవాది దేవుని వాక్యం తెలియజేస్తూ నువ్వు ధన్యుడవు, ధన్యురాలని. ఈ యొక్క ధన్యుడు, ధన్యురాలుగా మనం జీవించినప్పుడు మనతో పాటు రాబోయే సంతానాన్ని కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన సంతానం కూడా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. మనం దేవుని మార్గంలో, దేవుని చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే నడుస్తామో, మన దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా మనం పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనతో పాటు మన పిల్లలు కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులవుదురు. యథార్థవంతులైన వంశము వారు దీవించబడతారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు మనతో పాటు మన సంతానాన్ని కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాడు. కలిమియు సంపాదన వాని ఇంటిలో ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. సర్వ సంపదలు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నీతిమంతులు ఆశీర్వదించబడతారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కలిమియు సంపాదన వాని ఇంటిలో ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. నిత్యము ఎల్లప్పుడూ కూడా వారి యొక్క నీతిని బట్టి దేవాది దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించబడాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మొదటగా మనం చేయవలసింది దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో, దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు ఈ యొక్క ఆశీర్వాదాలు వస్తాయి. మన సంతతి వారు బలవంతులు అవుతారనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నారు. యథార్థవంతులు వంశస్థులు వారు దీవించబడతారు. కలిమియు సంపాదన వారి ఇంటిలో ఉండును, వాని నీతి నిత్యము నిలిచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టెను. హల్లెలూయా. యథార్థవంతులకు చీకటిలో కూడా వెలుగు పుడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, శ్రమను చూసి భయపడరు, కష్టాన్ని చూసి భయపడరు, ఆపదను చూసి భయపడరు. ఎందుకంటే వారు నిత్యము వెలుగులో నడుస్తారు కాబట్టి. దేవుని వాక్యానుసారంగా నడిచినప్పుడు ఆ వెలుగును వారు చూడగలుగుతారు. చీకటిలో కూడా వారికి వెలుగు కనబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎవరికి కనబడుతుంది అంటే దేవుని యందు భయభక్తులు గల వారికి, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునేవారు. వారి చీకటిలో ప్రయాణించిన వారికి వెలుగు పుట్టెను అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. యథార్థవంతులు చీకటిలో కూడా వెలుగు పుట్టెను, వారి కటాక్షము, వాత్సల్యము, నీతి గల వారుగా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారు ఎల్లప్పుడూ కూడా దేవుని యందు ఆనందిస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారు ఎల్లప్పుడూ సమస్యకు కూడా వారు భయపడరు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే దయలను అప్పించువారు భూగంతుల వరకు న్యాయ విమర్శలు వారి వాద్యము గెలుచును. ఎప్పుడు కూడా ఎవరైతే వారితో వాద్యిస్తారో, ఎవరైతే దేవుని బిడ్డల వైపు వారు ఏలెత్తి చూపిస్తారో, వారి ఏలు తిరిగి వారి వైపే వెళుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ కూడా గెలుస్తారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు గెలుస్తారంటే దేవుని యందు భయభక్తులు గల వారు గెలుస్తారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. న్యాయ విమర్శలు వారి వాద్యము గెలుచును. వారు యథార్థంగా ఉంటారు, సత్యంగా ఉంటారు, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తారు, దేవుని చిత్తానుసారంగా నడుస్తారు కాబట్టి వారికి ఎప్పుడు విజయం అనుగ్రహించబడుతుంది. ఎప్పుడు కూడా దేవుని ఆశీర్వాదాలు వారు పొందుకుంటారు. కారణం ఏంటంటే వారు నిత్యము దేవుని యందు ఆనందించేవారుగా ఉన్నారు కాబట్టి
వారి యొక్క శ్రమలో వారి కష్టంలో కూడా వచ్చినా కానీ వారు కదలబడరు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. 6వ వచనం చూసి అటు వారు ఎన్నడూ కూడా కదలబడరు. హల్లెలూయా. ఎన్నడూ కూడా ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎంత బాధ వచ్చినా వారు ఎన్నడూ కదలబడరు. వారు ఎందుకు కదలబడరు అంటే వారు దేవుని మీద ఆధారపడి ఉన్నారు. దేవుని ఆజ్ఞల ప్రకారము వారు నడుస్తున్నారు కాబట్టి వారు శ్రమ కష్టం వచ్చినప్పుడు వారు ఎన్నడూ కూడా కదలబడరు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ అట్టు వారు ఎన్నడూ కదలబడ నీతిమంతులు నిత్యము జ్ఞాపకము ఉందురు. హల్లెలూయా. నీతిమంతులు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు నిత్యము జ్ఞాపకం ఉంటారు. వారు ఈ లోకం నుంచి చనిపోయినా కానీ వారు ఎన్నడూ కూడా వారు ఎన్నడూ వారు ఈ లోకంలో జీవించినప్పుడు కదలబడరు. అలాగే మరణించిన తర్వాత కూడా వారి జీవితాలు ఎలా ఉంటాయంటే నీతిమంతులను జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరము. మనం చూసినట్టయితే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనంలో చూసి నీతిమంతులను జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమవును. హల్లెలూయా. భూమి మీద జీవించినంత కాలము వారు దేవుని ఆశీర్వాదాలు చూస్తారు. ఎన్నడూ కూడా వారు భయపడరు. ఎందుకంటే వారు దేవునికి లోబడి ఉన్నారు. దేవుని చిత్తానుసారంగా జీవించారు. దేవుని చిత్తానుసారంగా చివరి వరకు జీవించి చనిపోయిన తర్వాత కూడా వారు నీతిమంతులను జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరం ఉంటుంది వాక్యము. వారు ఎన్నడూ కూడా ఎన్నడూ వారు జీవితంలో వారు చేసిన పనులన్నిటిని విషయంలో కూడా వారిని జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు చాలామంది భూమిని వదిలేసి వెళ్ళిపోయినా కానీ వారి జ్ఞాపకాలు నేటి కూడా వెలిగి ఉన్నాయి. ఎందుకంటే నీతిమంతులు జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. వారు మరణించినా కానీ వారి జీవితం ఉంటుంది. మొదటిదిగా చూసినట్టయితే దేవుని యందు భయభక్తులు గలవారు, దేవుని యొక్క చిత్తాన్ని ప్రకారం నడిచిన వారు ఎల్లకాలము దేవుని సన్నిధిలో దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచేవారు ధన్యులు అనున్నది. రెండోది చూసినట్టయితే వారి సంతానము బలవంతులు అవుతారనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. వారు యథార్థవంతులుగా దీవించబడతారు. మూడోది చూసినట్టయితే వారి సర్వకాలము జ్ఞాపకము చేయబడతారు. నీతిమంతులను జ్ఞాపకము చేసుకుంటూ ఆశీర్వాదకరము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మొదటి వచనం చూసుక యెహోవా యందు భయభక్తుల వారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనంది ఉంచేవారు ధన్యులు. మొదటగా దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించిన వారు ధన్యులు అని ఉంటుంది. అలాగే వారి సంతతి వారు భూమి మీద బలవంతులవారు, యథార్థవంతులు, వంశస్థులు దీవించబడతారు. మూడోది చూసినట్టయితే వారు నిత్యము జ్ఞాపకము చేయబడతారు. నిత్యము జ్ఞాపకము చేయబడతారు. అలాంటి జీవితాలు మనం జీవించినప్పుడు మొదట మన జీవితం ఆశీర్వదించబడుతుంది. రెండోది మన సంతతి దీవించబడుతుంది. మూడోది ఎల్లప్పుడూ కూడా మనల్ని జ్ఞాపకము చేసుకుంటారు. నీతిమంతులను జ్ఞాపకము చేసుకుంటా ఆశీర్వాదకరమని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అలాగే వారి హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉండును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏ దుర్వార్త కూడా వాడు జరగడు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి వారు దేవుని మార్గంలో నడిచారు, దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచారు. వారి సంతతి వారు దీవించబడ్డారు. అలాగే వారు నిత్యము జ్ఞాపకము చేయబడుతున్నారు. అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వారి హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉండును. స్థిరమైన జీవితము ఎల్లప్పుడూ కూడా దేవుని యందు ఆనందిస్తున్నారు. దుర్వార్త వచ్చినప్పుడు కూడా వారు జడియరు. ఎలాంటి కష్టమైన వార్త వచ్చినా, ఎలాంటి మాట వినవలసి వచ్చినా కానీ వారు జడియరు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు వాక్యము తెలియజేస్తూ ఉన్నది. వారి మనసు స్థిరముగా ఉండును. తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేర్చు వరకు వారు భయపడడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, శత్రువులు లేదా మనతో పాటు మనల్ని బాధ పెట్టేవారు కూడా ఉంటారు. ఎంతోమంది జీవితాలలో అలాంటి వారు కూడా ఉంటారు. వారి జీవితాలలో వారు ఎప్పుడు కూడా వారిని చూసినప్పుడు, శత్రువులను చూసినప్పుడు వారు భయపడరు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడతారు కాబట్టి, వాక్యానుసారంగా జీవిస్తారు కాబట్టి వాని మనసు స్థిరంగా ఉండును. దేవుని యందు ఆజ్ఞల ప్రకారం దేవుని చిత్తానుసారంగా నడిచిన వారు మనసు అనేది స్థిరంగా ఉంటుంది. అవునంటే అవును, కాదంటే కాదు. అలా వారి జీవితాలు దేవుని వాక్యంలో కట్టుకున్నారు కాబట్టి వారు ఎవరిని చూసినా భయపడరు, శత్రువులను చూసినా భయపడరు. వాక్యం ఏమంటుందంటే
వాని వాని మనస్సు స్థిరంగా ఉండును. తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేర్చు వరకు వారు భయపడరు. వారి దాస్యత్వం కలిగి బీదలకిచ్చి వాని నీతి నిత్యము నిలిచును. హల్లెలూయా. ప్రియ దేవుడి సగ్గమా దేవుడి ప్రజలరా, ఎలా ఉంటారట? బీదలకు సహాయం చేస్తారు. వారు బీదలకు ఆహారాన్ని ఇస్తారు, వారి వస్త్రాలు ఇస్తారు, వారు సాయం చేస్తారు. ఎందుకంటే ఎక్కడైతే వారు బీదలు కనిపించినప్పుడు వారు సాయం చేసే బిడ్డలుగా ఉంటారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి, వాడు దాతత్వం కలిగి బీదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. హల్లెలూయా. వాని కొమ్ము ఘనత ఉన్నది. ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో ఉంటారు. దేవుడు వారిని హెచ్చింపజేస్తాడు. నువ్వు తగ్గించుకుంటావో, ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో హెచ్చించబడతావో అని వాక్యం తెలియజేస్తుంది. ఎప్పుడైతే మనం దేవుని యందు తగ్గించుకుంటామో దేవుడు మనుషుల ఎదుట మనల్ని హెచ్చింపు చేస్తాడు. ఆ ఘనత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ కొమ్ము పైగా ఉండే విధంగా దేవాతి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే వాక్యం ఏమంటుందంటే, వాని దాతృత్వం కలిగి బీదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనం హెచ్చించే బిడ్డలుగా ఉండాలి అంటే మొదటి 3 వచనంలో చాలా ప్రాముఖ్యమైనదే. ఒకటి, మనం యెహోవా యందు భయభక్తులు కలిగి, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించాలి. అప్పుడు మనం ధన్యురాలుగా దేవుడు దీవిస్తాడు. అలాగే మన సంతతిని దేవుడు దీవిస్తాడు. అలాగే మనం మరణించినా కానీ నీతిమంతులను జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే చూసినట్టయితే బీదలకు ఇచ్చే బిడ్డలుగా మనం ఉంటాము. మన ఘనత హెచ్చించబడుతుంది. మన దేవాది దేవుడు మనల్ని హెచ్చింపజేస్తాడు. అందుకే వాక్యం ఏమంటుందంటే, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే చివరి వచనం 10వ వచనం చూసినట్టయితే, భక్తిహీనులు దానిని చూచి చింతపడుదురు. దేవుని యందు మనం ఆశీర్వదించబడుతున్నప్పుడు భక్తిహీనులు మనల్ని చూసినప్పుడు వారు చింతపడుతారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారు పండ్లు కొరుచు క్షీణించిపోదురు. భక్తిహీనులు ఆశ భంగం అయిపోవును. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలారా, వారు పండ్లు కొరుకుతారు. ఎవరు పండ్లు కొరుకుతారు? మనల్ని చూసిన వారు. మనల్ని దేవుడు ఇంతగా దీవిస్తూ, ఇంతగా ఆశీర్వదిస్తూ, వీరి దగ్గర ఏమీ లేకున్నా కానీ ఇంత సంతోషంతో ఎలా ఉంటున్నారు అని భక్తిహీనులు వారు బాధపడతారు. వారు పండ్లు కొరుకుతారు. వారి ఆశ ఎన్నడూ కూడా నెరవేర్చబడదు. ఎందుకంటే దేవుని బిడ్డలు ఆశీర్వదించబడుతున్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా జీవించుతున్నప్పుడు దేవుడు సకల ఆశీర్వాదాలు వారికి అనుగ్రహిస్తాడు. బంగ్లాలు కాదు, కార్లు కాదు, ధనము కాదు, మన హృదయంలో నిత్యము సంతోషం ఉంటుంది. అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ భూమి మీద మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాము. కానీ అది చూసినప్పుడు వారు ఎలా ఉంటారంటే, భక్తిహీనుల విషయంలో చూసినట్టయితే, భక్తిహీనులు దానిని చూచి చింతపడుదురు. వారి పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. వారి ఆశ ఎన్నడూ కూడా నెరవేర్చబడదు. ఎందుకంటే వారు దేవునికి దూరంగా ఉన్నారు. దేవుని మార్గంలో నడిచేవారు కాదు. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు వారు చూడలేరు. దేవుని ఆశీర్వాదాలు ఎవరు చేస్తారంటే, ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచువారు సంతోషిస్తారు, ఆనందిస్తారు. దేవుని యందు దివారాత్రం ధ్యానించేవారు ఎలా ఉంటారని చూసినట్టయితే, కీర్తనలు 1వ వచనంలో చూసినట్టయితే, కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే, దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గము నిల్వక, అపవాసులు కూర్చున్న చోట కూర్చునకుండా యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించేవారు, దివారాత్రం దాన్ని ధ్యానించేవారు ధన్యులు. అతడు నీటి కాలున ఊరున నాటబడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండెను. ఎలా ఉంటారంటే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, అతడు నీటి కాలున ఊరున నాటబడిన వాడాయి. ఆ నీటి కాలువలో వెళ్తున్న సమయంలో అక్కడ చెట్లు నాటబడినప్పుడు ఎల్లప్పుడూ దాంట్లో సమృద్ధి ఉంటుంది.
ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చేవాడుగా ఉంటాడు. ఎప్పుడు కూడా అది చింతించదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆ చింత అన్నది ఉండదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం అంటుంది, అతడి నీటి కాలువలో ఉన్న నాటుబడి వాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. ఆయన చేసినదంతా కూడా అతడు చేసినదంతా కూడా సఫలమవును. అతడు చేసినదంతా ఎవరు చేసిందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల ప్రకారం ఆయన చిత్తానుసారంగా నడిచేవారు ఆకు వాడగా తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. నిత్యము దేవుని సన్నిధిలో ఆనందించేవారు, నిత్యము దేవుని దేవుని వాక్యంలో ఆనందించి దివారాత్రంలో దేవుని సన్నిధిలో దేవుని వాక్యంలో ఆనందించేవారు ధన్యులు, ధన్యురాలు. అట్టి కృప దేవుడు మనకు మన బిడ్డలకు కూడా అనుగ్రహించును గాక. వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం చూస్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ద అడ్వాంటేజెస్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్స్ ద మైండ్స్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ దోస్ హూ ఫాలో హిస్ కమాండ్స్. దేవుడి వాక్యము ద్వారా మీ అందరితో మాట్లాడి ఉన్నాడని నమ్ముచున్నాను. ఈ వాక్యము మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి దినములు స్తోత్రములు తండ్రి. హృదయ కాలము వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి మనల్ని దీవించి ఆశీర్వదించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మేము మా బిడ్డలను నైనా ప్రభా నువ్వు దీవిస్తావు, ఆశీర్వదిస్తావు. ఇప్పుడు ఆజ్ఞలందు నడిచేవారు నిత్యము సంతోషిస్తారని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. వాక్యాన్ని విన్న బిడ్డలు కూడా వాక్యానుసారంగా వారిని వారు కట్టుకొని వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మా దేశాన్ని మా రాష్ట్రాలని దీవించండి, ఆశీర్వదించండి. ప్రజలందరికీ కూడా నన్ను దీవించి ఆశీర్వదించమని నజరుడనే యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలోకి తోడై నీడయుండును గాక. ఆమేన్.